పవన్ కళ్యాణ్ గారి మీద సినిమాలు పైన కోర్టుకు వెళ్తారు కానీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే మాత్రం కోర్టుకు వెళ్ళరా? అది మీకు కనపడదా? కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళ? ఓకే. కాబట్టి సార్ ఇది కేవలం వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేసినటువంటి డ్రామాలు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మౌలిక సదుపాయాలు కానీ ఉద్యోగ కల్పన కానీ కేవలం ఎన్డీఏ కూటమి వల్లే సాధ్యమని ప్రజలు నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. ప్రజల చేత మరొకసారి కూడా ఆశీర్వదించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఇవాళ కొత్త డ్రామాలు ఆడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా అండి, 5 సంవత్సరాల్లో ఒక్కసారినా మా బాబాయ్ హత్య కేసు మిస్టరీ వెళ్ళలేదు అని చెప్పి ఒక్క రోజన్నా సరే ఉపవాసం ఉన్నాడండి? ఉన్నాడా? చెప్పమనండి. ఇవాళ సొంత చెల్లి చెప్తా ఉంది నువ్వు ఏ విధమైనటువంటి క్రూరమైనటువంటి పనులు చేశావో ఏ రోజన్నా మాట్లాడావా? ఇంకా ముందుకు పోకూడదు. ఇక వాళ్ళ కుటుంబ సమస్య కాబట్టి తల్లి గురించి చెల్లి మాట్లాడకూడదని మాట్లాడలేదు. ఇటువంటి వ్యక్తుల యొక్క విశ్వసనీయత ప్రజలు నమ్మరు. ఓకే చిన్నప్పరెడ్డి గారు, ఒక మాట, ఇందాక అన్న ఓజీ బ్యాండ్ కట్టుకుంటే వెనకేంటో ఓజీ ప్రచారం, మరి ఒళ్ళు నీ మెళ్ళలో ఏ వేసుకున్నావండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నావు కదా. మాకే మీ జెండా చూస్తే భయం లేదు, మీకు ఓజీని చూస్తే ఇది